మేల్కో అనేది మన ప్రోగ్రామ్ యొక్క పేరు. మేల్ అంటే మగవాడు మేల్కొరావాలి అంటే ఏం చేయాలంటారు? అర్జెంటుగా, హ్మ్. ఇమ్మీడియట్‌గా చేయగలిగింది ఏంటంటే, పురుషుల కోసం కమిషన్ రావాలి. హ్మ్. మెన్స్ కమిషన్. హ్మ్. ఢిల్లీలో పురుష ఆయోగ్ ఆనాహై అని చెప్పి గట్టిగా నినాదాలు చేసాం మేమంతా. హ్మ్. ఇప్పుడు ఈ పురుష కమిషన్ అనేది ఒకటి ఉందంటే, దాంట్లో ఎలా ఉండాలి స్ట్రక్చర్ అంటే, హ్మ్. సరే ముందు ఒక రైటరు లేకపోతే ఒక ఎస్ఐయో ఎవరో ఉంటారు. హ్మ్. మగాళ్ళ హ్మ్. కోసం ఒక డెస్క్. హ్మ్. వాళ్ళు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. హ్మ్. ఈ గడ్డం రాజు గాని, లేకపోతే ఆతుల సుభాష్ గాని ఇలా చెప్పుకునే వెసులుబాటు ఉంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు కాదు ఇవాళ. అవును. మనకంటూ ఒకటి కమిషన్ ఉంది అని ఉంది. గాని మన చెప్పుకోవచ్చు. మన బాధ వినడానికి ఒకడు ఉన్నాడంటే వాడు చచ్చిపోడు సార్ ఇవాళ. కరెక్ట్. కరెక్ట్. మనం చూస్తున్న ఇవి రెండే 1,37,000 మంది చచ్చిపోయారు. అబ్బబ్బా! సూసైడ్‌లు చేసుకొని హ్మ్. మగవాళ్ళు. హ్మ్. ఒక్క సంవత్సరంలో. హ్మ్. ఇవన్నీ ఏంటి? వినడానికి లేకపోతే వాడి గోడు పట్టించుకోవడానికి ఒక నాథుడు ఉన్నాడయ్యా అంటే హ్మ్. కనీసం ఆగుతాయి ఈ సూసైడ్‌లు. హ్మ్. వెళ్ళి చెప్పుకోవడానికి ఫస్ట్ వాళ్ళు ఒకరు ముగ్గురు ఉండాలి. తర్వాత దాంట్లో వుమెన్ టాస్క్ ఫోర్స్ ఎక్కువ ఉండాలి. హ్మ్. వుమెన్ పోలీస్ ఆఫీసర్స్, వుమెన్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఉండాలి. అవును. ఎందుకంటే పట్టరావాల్సింది వాళ్ళే. ఇప్పుడు ఆ అవును. అమ్మాయి మీద కంప్లెయింట్ ఇస్తే హ్మ్. పట్టుకొని లోపలేయండయ్యా అంటే ఇప్పుడు అవును. మగాడు ఎదవైతే హ్మ్. వాడిని తీసుకొచ్చి ఎట్టా లోపలేస్తారో హ్మ్. వాళ్ళని కూడా అట్టగే లోపలేయాలి కదా! యెస్. హ్మ్. గమనించండి మీరు. అవునవును. అలా జరగట్ల. హ్మ్. సో, వాళ్ళ లేడీ పోలీస్ ఫోర్స్ ఎక్కువ అవ్వాలి. హ్మ్. లేడీ పోలీస్ జాబ్స్ ఎక్కువ రావాలి. హ్మ్. లేడీ కానిస్టేబుల్స్ ఎక్కువ రావాలి. లేడీ ఎస్ఐలు రావాలి. ఈ పురుష కమిషన్‌లో వీళ్ళే ఉండాలి. హ్మ్. అండ్ వీళ్ళు కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ అయి ఉండాలి. మేము ఢిల్లీలో హ్మ్. ఆవిడ ఒక పెద్దావిడ దాదాపు ఒక 60 ప్లస్ ఉంటుంది ఆవిడ. ఆహ్, ఎంతో మందిని ఆఫీసర్‌గా చేశారు. తర్వాత యాక్టివిస్ట్‌గా కూడా చేశారు. చాలామంది హ్యూమన్ ట్రాఫికింగ్‌లో హ్మ్. అమ్మాయిల్ని బలవంతంగా అమ్మేసే హ్మ్. గ్యాంగుల నుంచి వాళ్ళని రక్షించి అమ్మాయిల్ని తీసుకొచ్చిన ఆవిడ హ్మ్. ఆ సభకొచ్చి ఆవిడ హ్మ్. చెప్తోంది, హ్మ్. ఇలా నేను చాలా మందిని రక్షించానండి. హ్మ్. కానీ, హ్మ్. కానీ హ్మ్. మా పటియాల పంజాబ్‌లో హ్మ్. ఆ ప్రాంతంలో అమ్మాయిలు 15 ఏళ్ళు, 16 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడే ప్రేమించడాలు, వాడితో కలిసి లేచిపోవడాలు ఎక్కడో జరుగుతది. హ్మ్. ఈ అమ్మ, నాన్న ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తారు. హ్మ్. లబోదిబోమని వాళ్ళు మొత్తానికి ఎతికి పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత హ్మ్. ఆడి మీద కేసు పెడతారు. ఆ! హ్మ్. ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఎళ్తది. కానీ అక్కడ వాడి మీద కేసవుద్ది. అత్యాచారం కేసు పెడతారు. అవును. పోక్సో ఇంకా. ఆ! అది ఇద్దరు మైనర్‌లయితే ఒక హ్మ్. రకం. హ్మ్. బట్ జనరల్‌గా హ్మ్. మేజర్ అయితే అయిపోయింది వాడి అయిపోయింది. పని. అవును. ఇలా 70% తప్పుడు కేసులొస్తున్నాయి. హ్మ్. నేను నా దగ్గరుండి నేను తీపించిన కేసులు 70% ఉన్నాయి. హ్మ్. అండ్ ఇలా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి మళ్ళీ శిక్ష ఉండదు. హ్మ్. హ్మ్. అదే. తప్పు అని తెలిసిన తర్వాత వాళ్ళకి శిక్ష ఎయ్యరు. హ్మ్. దే కెన్ గెట్ అవే ఈజిలీ. ఓకే. ఇక్కడ అసలు ఆడ, మగ అనేది పక్కన పెట్టేసి హ్మ్. మంచి, చెడు అనే కోణంలోనే చూడాలి. హ్మ్. ఇప్పుడు ట్రాఫిక్‌లో పోతున్నారు. అమ్మాయిలు పోతారు, అబ్బాయిలు పోతారు బైక్‌లేసుకొని. ఆహ్, అబ్బాయి రూల్ బ్రేక్ చేసినా శిక్ష పడతది. అమ్మాయి రూల్ బ్రేక్ చేసినా శిక్ష పడతది. అవును. కదా! హ్మ్. వాళ్ళకి ఫైన్‌లేస్తారు, వీళ్ళకి ఫైన్‌లేస్తారు. మరి ఇక్కడ మాత్రం ఎందుకు? హ్మ్. లా అండ్ ఆర్డర్‌కొచ్చేటప్పుడు ట్రాఫిక్ కాకుండా లా అండ్ హ్మ్. ఆర్డర్ వచ్చేటప్పటికి హ్మ్. అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవచ్చు. హ్మ్. ఇద్దరు కలిసి లివిన్‌లో ఉండొచ్చు. లివిన్‌లో ఉన్న తర్వాత ఒకానొక రోజున ఆ అమ్మాయికి ఏదో జ్ఞానోదయం అయ్యి వీడు వేస్ట్ గాడు నాకు ఇంతకన్నా బెటర్ వాడే వస్తాడని చెప్పి ఆడిని వదిలేసి హ్మ్. ఎళ్ళిపోతే ఈడు నోరు మూసుకొని ఉండాలట. హ్మ్. ఈడు నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్‌కెళ్ళి సార్ ఈ అమ్మాయి నాకు హ్మ్. ఎన్నో కలలు చూపించింది. ఆ అమ్మాయి జీవితం అనుకున్నాను. ఇవాళ హ్మ్. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నా జీవితంలో అని చెప్పి ఆడెళ్తే, ఏ పోరా! హ్మ్. ఇదే హ్మ్. రివర్స్‌లో జరిగితే అమ్మాయి అట్లా మంచిగా ఉండి, హ్మ్. అబ్బాయి నాకు నువ్వు వద్దు పో అని చెప్పి వాడు ఎళ్ళిపోతే, హ్మ్. నాకేదో బెటర్ సంబంధం వచ్చిందని ఈ అమ్మాయి ఎళ్లి కేసు పెడితేట, హ్మ్. వాడికి 10 ఏళ్ల జైలు శిక్షట. అబ్బబ్బబ్బా! నాన్ బెయిలబుల్. హ్మ్. ఐపీసీ 493 ఇప్పుడు హ్మ్. బీఎన్ఎస్‌లో మారింది సెక్షన్. హుహు. బట్ అది. ఓకే. అసలు ఎంత దారుణంగా ఉందంటే, హ్మ్. ఆడవాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోవాలి అంటే భయపడే రేంజ్‌లో చట్టాలున్నాయి. ఇప్పుడు హ్మ్. మీరు ఒక పెద్ద కంపెనీ పెట్టుకున్నారు. హ్మ్. మీ కంపెనీలో ఏబుల్డ్ మెన్, వుమెన్ ఇద్దరిని తీసుకోవాలి. హ్మ్. సో, లేడీస్‌ని తీసుకున్నారనుకోండి. హ్మ్. ఒకవేళ తీసుకున్న ఒక 3 నెల్లో, 6 నెల్లో ఆ అమ్మాయి పెళ్లి చేసింది. ఆ అమ్మాయి జీతం పెంచమని అడిగింది. హ్మ్. కుదరదమ్మా అన్నారు. హ్మ్. లేదు ప్రస్తుతానికి కుదరట్లేదు. లేదు ప్రమోషన్ ఇమ్మని అడిగింది. కుదరదమ్మా అన్నారు. హ్మ్. ఆ అమ్మాయి ఎళ్లి హ్మ్. వీడు నన్ను కరెక్ట్. అత్యాచారం చేశాడు. హ్మ్. నన్ను దాన్నేమంటారు ప్రమోషన్ ఇస్తానని చెప్పాడు. హ్మ్. ఇవ్వలేదు. హ్మ్. నన్ను వాడుకున్నాడు. ఇవ్వలేదు అని చెప్పి మీ మీద కేసు పెట్టేయొచ్చు. హ్మ్. ఏ రకమైన సాక్ష్యాలు అక్కర్లేదు సార్. హ్మ్. మీ స్టేషన్‌లో పని చేసిందా? హ్మ్. అంతే. హ్మ్. అయిపోయింది. ఓకే. ఇంత దారుణంగా ఉన్నాయి చట్టాలు. ఓకే. ఇది తెలిస్తే హ్మ్. ఎవ్వడు ఆడాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనుకోని అన్నా కూడా భయపడే భయపడే పరిస్థితి సిట్యుయేషన్. ఉంది. హ్మ్. పాష్ పాష్ హ్మ్. యాక్ట్స్ హ్మ్. అవన్నీ కూడా. అయితే రెండోది ఆ! పెళ్లి చేసుకోవాలనుకుంటే భయపడేలా చేసేది 498 ఏ చట్టం. హ్మ్. హ్మ్. ఆవిడ ఎళ్లి కేసు పెడితే అదట
ముందు వెనక చూసుకోకుండా ఎఫ్ఐఆర్ చేశారు. ఈ మధ్యకాలం ఇంతమంది చచ్చిపోయిన తర్వాత కొంత చలనం వచ్చి సాక్షాత్తు సుప్రీంకోర్టే ఇది లీగల్ టెర్రరిజం అని చెప్పిన తర్వాత, అంత ఇదైన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంచెం సర్లే అరెస్టులు చేయకండి, కేసులు మాత్రం పెట్టేయండి. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేసి ఆడు ఉద్యోగం పోతే నువ్వు ఇస్తావా తిరిగి ఆడి జీవితాన్ని? అంత అయిన తర్వాత ఫేక్ రేప్ కేసులు అని చెప్పి తెలిస్తే అప్పటికంత డ్యామేజ్ కానీ వాడి జీవితం అయిపోయాయి. ఇంకా అవును, ఈ చట్టాలు మారాలి. ఇవి ఏ దేశంలోనూ లేవు. అసలు పర్సనల్ రిలేషన్స్లో జోక్యం చేసుకోకూడదని చెప్పి గత 5 ఏళ్ల క్రితమే పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా, అమెరికా, యూరప్ ఇలాంటి అన్ని దేశాల్లో ఈ లవ్లో నన్ను చీటింగ్ చేశాడు సార్, కలిసి ఉండి కొన్నాళ్ళు వీడు నన్ను అత్యాచారం చేశాడు, ఇలాంటి కేసులు తీసుకోవట్లా. అసలు ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ని మీరు ఆ రకంగా చూడొద్దు అనేది. బట్ ఇక్కడ మాత్రం ఇంకా 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 ఇలాంటిదే కొనసాగుతుంది. ఓకే, ఫైనల్గా భాషా, మీరు మీ సైడ్ నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ఓకే, మీరు ఢిల్లీ లెవెల్ వెళ్ళారు, ఆ చట్టాలు తేవాలి, కమిషన్ తేవాలి అనేది మీ సైడ్ నుంచి మీరు చేసే డిమాండ్. అయితే మీరు మీ స్థాయిలో మీరు ఏమైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక్కడ మాకు లాస్ట్ టైం వెళ్ళి చేసినప్పుడు ఏప్రిల్ 19న మేము అప్పుడే చెప్పాము, ఒక 6 నెలల్లో మళ్ళీ మేము తిరిగి వస్తాం, మీరు కనీసం పురుషాయోగ్ పెట్టండి, సెంట్రల్ మెన్స్ కమిషన్ ఒకటి రావాలి, ప్రతి మెట్రో సిటీస్కి అట్లీస్ట్ ఒకటి, మన హైదరాబాద్ లాంటి పురుషుల కమిషన్ రావాలి అని చెప్పి మేము ఆ రోజు గట్టిగా ఒక ధమ్కి కూడా ఇచ్చాం. మేము ఇండియన్ పౌరసత్వాన్ని వదిలేసుకుంటాం, లేకపోతే మతాన్ని కూడా తెదిచ్చేస్తాం. అంబేద్కర్ గారు ఆ రోజున నాకు హిందూ మతం వద్దని చెప్పి బుద్ధిజంలో చేరిపోయారు. మీరు ఇలాంటి చట్టాలు చేస్తే మగాడిని పిల్లిని లోపల పెట్టి కొడుతుంటే ఏదో రోజు తిరగబడుతుంది. మగాడికి ఆ స్పృహ రావాలి, ప్రతి మగాడిలో చైతన్యం రావాలి. ఇవాళ పెళ్లి చేసుకోవాలనుకునే ప్రతి మగాడు ముందుగా ప్రీనప్ అగ్రిమెంట్ చేసుకొని మాత్రమే పెళ్లిలోకి వెళ్ళండి. లేదంటారా మీ ఆస్తులు గీస్తులు అన్నిటి మీద కూడా ఆవిడ వేసుకునే హక్కు ఉంటుంది. అలా అంటే వాళ్ళని మంచిగానే చూసుకోవాలి సార్, కానీ కొంతమంది ఉంటారు ఈయనతో దగ్గర 50 లక్షలు అయిపోయింది, తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, వాడి దగ్గర ఒక 50 లక్షలు, 8 మంది దగ్గర 3 కోట్ల దాకా తీసుకుంది ఒక ఆవిడ. ఇదొక ఉపాధి పథకం అయిపోయింది. ఇది చైనాలో రీసెంట్ గా అసలు ఈ గోలే లేకుండా అలిమోని అనేది లేపేశారు. భరణం అనేది లేదు ఇప్పుడు చైనాలో. మీ ఇష్టమైతే ఉండండి, లేకపోతే పొండి, అంతకు మించి భరణాలు ఆవరణాలు ఇలాంటి ఏమీ లేదు అక్కడ. చైనా ఎంత డెవలప్ అయింది. ఇవాళ మనం మన పాపులేషన్కి ఈక్వల్గా ఉన్న చైనా వాడి వరల్డ్ #1 దీంట్లో జీడిపిలో ఉన్నాడు. పర్ క్యాపిటా ఇన్కమ్, జీడిపి అంటే దేశానికి సంబంధించింది, అంటే దేశ ఖజానా ఎంత ఉంది. అలాగే మన దేశం 4వ స్థానంలో 5వ స్థానంలోనూ ఉంది. కానీ సగటు మనిషి నెత్తిన తలసరి ఎంత, వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువలో ఉన్నాం. టెక్నాలజీలో కావచ్చు, డైలీ సంపాదనలో కావచ్చు, వీటన్నిటిలోనూ. దీనికి కారణం ఏంటంటే రకరకాల హర్డిల్స్ మనకి. ఎందుకు తీయలేకపోతున్నాం? వీడంతా జీవితం అంతా కష్టపడి సంపాదించిందంతా ఒక కేసుతో పాయ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి సార్. నేను చేసిన కేసులు మీకు కూడా, రాజ్ తరుణ్. ఏంటి రాజ్ తరుణ్ చేసిన తప్పు? రాజ్ తరుణ్తో ఆవిడ కొన్నాళ్ళు ఉండి రిలేషన్లో, తర్వాత వేరే వాడితో వెళ్ళిపోయి వాడి మీద కేసు పెట్టి వీడు నన్ను మోసం చేశాడని చెప్పి తర్వాత ఇక్కడికి వచ్చి వీడు నన్ను మోసం చేశాడు అంటే, ఆడదాన్ని కాబట్టి నేను ఎవ్వడి మీదైనా కేసు పెట్టచ్చు, చట్టం నాకు హక్కు ఇచ్చింది కాబట్టి పెడతా, తర్వాత తప్పని తేలుతాయి కోర్టులో. కానీ అప్పటిదాకా డ్యామేజ్ అవుతాడు, సెలబ్రిటీ కాబట్టి ఇంకెక్కువ ఉంటుంది డ్యామేజ్. ఇప్పుడు 10 మంది మీదైనా పెట్టచ్చు, తీసుకోవాలి కేసులు. ఇప్పుడు ఏమవుతుంది? కేసు పెట్టడం, మీడియాకి వెళ్ళడం, వాటిని బదనాం చేయడం, ఈ లోపల పోలీసులు ఈ ఎఫ్ఐఆర్లు ఇంత వీళ్ళు భయపడిపోవడం, కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం. ఇదే కదా రాజ్ తరుణ్ మీద పెట్టింది 493. ఏంటి? అదే మీకు కింద చెప్పానే, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే అమ్మాయి వెళ్ళిపోతే అంట నోరు మూసుకొని అంట, అబ్బాయి వెళ్ళిపోతే అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష. అదృష్టం బాగుండి మనకి ఈవిడ ఇలాంటి పనులు ఇంతకు ముందు చేసింది అనే విషయం మనం పట్టుకొచ్చాం, అన్ని ప్రూఫ్స్ తో పట్టుకొచ్చాం కాబట్టి కేసు ముందుకెళ్ళాం. కానీ అప్పటికి మీడియాలో ఎంత డ్యామేజ్ అయింది సార్ రాజ్ తరుణ్కి. అదే. ఇక జానీ మాస్టర్ విషయానికి వస్తే, ఉన్ననాళ్ళు కలిసి ఉండి సడన్ గా ఒక రోజున వచ్చేసి ఈయన నన్ను అత్యాచారం చేశాడు, 4 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడు. ఏ మనిషి అయినా 4 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తాడు. బయట స్టేజెస్ మీద ఈయన దేవుడు మహానుభావుడు అని చెప్పి పొగడతారు. పోనీ స్టేజ్ మీద అందరికీ కోసం చెప్పినా కూడా కాల్ రికార్డ్స్ వినలేదా మనం? ఆయన నేను ప్రేమించుకున్న విషయం అక్కకి తెలిసిపోయింది, ఇంకేం చేయాలి అని చెప్పి ఏదో రకంగా ఆయన మొత్తంలో 2-3 చేసుకోవచ్చు కదా, మా కూతురుని కూడా చేసుకోవచ్చు కదా అని వాళ్ళమ్మ మాటలు. ఇంత క్లియర్గా ఉంటే
16 ఏళ్ళ 363 రోజులు కాబట్టి అది కాలేదు కాబట్టి, మేజర్ కాలేదు కాబట్టి అప్పుడు ఎఫ్ఐఆర్లో ఉన్నా కూడా అది అత్యాచారం కిందనే పరిగణించి చూడాలి అని చెప్పి. అంటే చట్టం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎంతగా దుర్వినియోగం చేయాలో అనేది ఈ కేసులన్నీ కూడా మనకి చూపిస్తున్నాయి. అవును. ఆవిడ డాన్స్ చేయడానికేమో ఆవిడ మేజర్, ఢీ జోడీలో పార్టిసిపేట్ చేయడానికి ఆవిడ మేజర్. జోడీ అంటే ఇద్దరు కలిసి ఆ సెడక్టివ్ డాన్సులు చేసేటప్పుడు మేజర్ అయి ఉండాలని అది వాళ్ళ కండిషన్. మరి అలా వచ్చి దానికేమో నేను మేజర్ని, దీనికేమో నేను మైనర్ని కేసులు పెట్టడానికి, అదొకటి. తర్వాత రీసెంట్గా ధర్మ 498A ఏంటి, ఉన్ననాళ్ళు కలిసే ఉండి సరే ఇద్దరికి ఏదో మనస్పర్ధలు వచ్చి విడివిడిగా 6-7 నెలల నుంచి, లేకపోతే జనవరి నుంచి 8 నెలల నుంచి 10 నెలల నుంచి విడిగా ఉంటూ సడన్ గా ఆస్తి పంపకాలు ఏదో తేడా వచ్చాయని చెప్పి 498కి 10 నెలలుగా లేనిది సడన్ గా ఒకరోజు వచ్చేస్తా. సో ఈ చట్టాలని ఎంత చక్కగా దుర్వినియోగం చేస్తున్నారో, మన దీనికి తోడు మన లాయర్లు దగ్గరుండి ఇదిగో ఇలా రాస్తే ఈ కంప్లైంట్ అవుతుంది, ఇదిగో అబార్షన్ కూడా చేయించాడని రాయమ్మా, ఇదిగో నన్ను ఇక్కడ కొట్టాడని రాయమ్మా. సార్ సాక్ష్యాలు ఏమీ లెక్కలేదమ్మా, నేను చెప్తాను ఈ ఫార్మాట్లో రాసి ఎఫ్ఐఆర్ అయిపోద్ది, స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఏ సెక్షన్ పడాలో వాళ్ళకి తెలిసి వాళ్ళు రాస్తారనమాట. ఓకే ఓకే.